నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. దక్షిణాది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. నిన్న మొన్నటి వరకు దక్షిణాదిన ఒక్క కర్ణాటకలోనే బీజేపీ ప్రభుత్వం ఉండేది. అయితే కిందటి ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. దీంతో సౌత్లో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడా కమలం పార్టీ ప్రభుత్వాలు లేవు. దక్షిణాదిన కమలం పార్టీ ఎదగకపోవడానికి కారణాలేమిటి? సౌత్ ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ చరిస్మా ఎందుకు పనిచేయడం లేదు? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ సర్కార్ లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే కమలం పార్టీ ఉనికి నామం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్కరు బీజేపీ ఎమ్మెల్యే లేరు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో కమలం పార్టీ బెటర్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. మరికొన్ని నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ. దాదాపుగా దక్షిణాదిన గల 5 రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీల వైఫల్యాలే సౌత్ ఇండియాలో బలమైన ప్రాంతీయ పార్టీలు పుట్టుకకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉనికి నామం మాత్రమే. క్షేత్రస్థాయిలో కమలం పార్టీకి ఎక్కడా పట్టులేదు. ఒక్క విశాఖ నగరంలోనే మొదట్నుంచి బీజేపీకి అంతో ఇంతో బలం ఉంది. ఇదిలా ఉంటే విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే గల్లంతైంది. ఈ నేపథ్యంలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడం మొదలైంది. విభజన తరువాత 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తోడ్పడింది. ఏపీ అసెంబ్లీలో కూడా కమలం పార్టీ అడుగుపెట్టింది. అంతేకాదు అప్పటి చంద్రబాబు నాయుడు కేబినెట్లో బీజేపీ చేరింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారాయి. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకొచ్చింది. ఇదిలా ఉంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి కేంద్రంలోని బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించడం మొదలైంది. వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షం కాదు. అయినప్పటికీ పార్లమెంట్లో బీజేపీ సర్కార్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా బలపర్చే పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది.
ఇదిలా ఉంటే మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటులో ప్రస్తుతం 2 పార్టీలు బిజీగా ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా అనే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఒంటరిగా పోటీ చేసి ఓటింగ్ శాతం పెంచుకోవాలన్నది కమలనాథుల ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సంగతి ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు భారతీయ జనతా పార్టీది అతిథి పాత్రే. అయితే తెలంగాణది భిన్నమైన పరిస్థితి. తెలంగాణ నైజాం పాలించిన ప్రాంతం. దీంతో పాలకులైన నిజాం రాజుల మీద ఉన్న వ్యతిరేకత కాలక్రమంలో సాధారణ ముస్లిం ప్రజలపై ప్రతిబింబించింది. దీంతో తెలంగాణలో బీజేపీ కొంతవరకు పుంజుకోగలిగింది. పైపెచ్చు హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీ బలంగా ఉండడంతో దానికి కౌంటర్గా భాగ్యనగరంలో బీజేపీ ఎదగగలిగింది. అలాగే ఉత్తర తెలంగాణలోని అనేక చోట్ల బీజేపీకి క్యాడర్ బలం ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందింది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో కమలం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. ఈసారి తెలంగాణలో 10 నియోజకవర్గాలను టార్గెట్గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. 10 సీట్ల లక్ష్య సాధన కోసం కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు ఇటీవల దిశానిర్దేశం కూడా చేశారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. 19 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఒక దశలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో నెలకొంది. అయితే బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం బీజేపీకి మైనస్ పాయింట్గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి హస్తిన పెద్దలు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. స్వతంత్ర ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.